పాకిస్తాన్ ని అన్ని వైపులా భారత్ చుట్టుముట్టింది. సరిహద్దులో ఇప్పటికే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తూ ఉండగా ప్రధాని మోదీ నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అరేబియా సముద్రంలో నేవీ సన్నద్ధపైన చర్చిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ అటు ఇండియన్ నేవీ కూడా ప్రకటించేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఫోటో విడుదల చేసింది నేవీ సిబ్బంది. ఇక ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ హెలికాప్టర్లు, స్కార్పిన్ సబ్మెరైన్లు గస్తీ కాస్తూ ఉన్నాయి. త్రిశూల వ్యూహం అంటూ ట్వీట్ చేసింది ఇండియన్ నేవీ. సముద్రం పైన, సముద్ర గర్భంలో అలల మీద అంటూ ట్వీట్ చేసింది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం, ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బయట ట్వీట్ లో చూడండి, ద ట్రైడెంట్ ఆఫ్ నేషనల్ నావల్ పవర్ అబోవ్, బిలో అండ్ అక్రాస్ ద వేవ్స్. ఇది అక్కడ ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. అంటే దాని అర్థం అటు నేవీ పరంగా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఇండియన్ నావల్ పవర్ అంటే ఏంటి అని చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో అబోవ్, బిలో అండ్ అక్రాస్ ద వేవ్స్ అంటే పైన, సముద్ర గర్భం పైన, సముద్రం లోపల అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నామంటూ ఒక వీడియోని, ఒక ట్వీట్ని విడుదల చేసి, ఒక ట్వీట్ని షేర్ చేసింది ఇండియన్ నేవీ. సో ఇప్పటికే అటు పాకిస్తాన్ నేవీ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఒక వీడియో విడుదల చేసింది నిన్న. అయితే దానికి ధీటుగా, దానికి ఒక రకంగా షాక్ ఇచ్చే విధంగా, దానికి ఆ వీడియోకి మించి అక్కడ నేవీ ఆఫీసర్లకి చుక్కలు చూపించే విధంగా కేవలం పోస్ట్లోనే ఇండియన్ నేవీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఒక వీడియోని, ఒక ఫోటోని షేర్ చేసింది. అది సముద్ర గర్భంలో అయినా, సముద్రం పైన అయినా, అల్ల మీద అయినా, ఎక్కడైనా సిద్ధమే అంటూ ఈ ట్వీట్లో మెన్షన్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ నేవీ అటు కరాచీ పోర్ట్ని, గ్వాదర్ పోర్ట్ని, కాసిం పోర్ట్ని ఎక్కుపెట్టినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కనీసం కనిపించకుండా అటు సముద్ర గర్భంలో నుంచే పాకిస్తాన్ని పేల్చేందుకు, పాకిస్తాన్ని ముక్కలు చేసేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సబ్మెరైన్లతో సిద్ధంగా ఉంది. అది భూమి లోపల నుంచే మిస్సైల్ ప్రయోగించగలటువంటి పెద్ద ఎత్తున సబ్మెరైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో సబ్మెరైన్స్ భూమి లోపల నుంచే మిస్సైల్ను వదిలేసి కరాచీ పోర్ట్ని, కాసిం, గ్వాదర్ పోర్ట్ని పేల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల సంసిద్ధతతో ఇండియన్ నేవీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఒక ఫోటోని, మరో వీడియోని షేర్ చేసి ఇప్పటికే ఇండియన్ నేవీ టీం ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాము సైతం సిద్ధంగా ఉన్నాం, మీరు ఆదేశించండి, మేము దాన్ని పాటిస్తాం, పాకిస్తాన్ని ముక్కలు చేస్తామని రకంగా భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ 3 దృశ్యాలు చూడండి. ఈ దృశ్యాలు చాలు కదా పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించడానికి, ఈ దృశ్యాలు చాలు కదా పాకిస్తాన్ని అతలాకుతలం చేయడానికి, ఈ దృశ్యాలు చాలు కదా పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించడానికి, పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి. ఇక్కడ చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, స్పెషల్ ఎయిర్ జెట్స్, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ప్రస్తుతం సముద్రం అంతా, ప్రస్తుతం మహాసముద్రాలన్నీ కూడా భారత ఆధీనంలో ఉన్నాయి. అరేబియన్ సీ భారత ఆధీనంలో ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కింగ్ ఆఫ్ అరేబియన్ సీగా ముందుకెళ్తోంది. సో ఇక్కడ చూడండి, స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్, స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ ఇక్కడ కనిపిస్తోంది కదా. మొదటి విజువల్ చూడండి, ఒక సబ్మెరైన్ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక మిస్సైల్ కనుక ప్రయోగించామంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ మిస్సైల్ పరుగులు తీసి పాకిస్తాన్ ముక్కలు చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మిస్సైల్ అది. ఇక పక్కన ఐఎన్ఎస్ కోల్కతా కనబడుతుంది కదా, ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అది ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది కూడా అరేబియన్ సీ సముద్రంలో గస్తీ కాస్తోంది. మరోవైపు ధ్రువ్ ఆ జెండాని ఎగరేయడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి దృశ్యాలే ఇవి. చూడండి, ఇక్కడ సబ్మెరైన్స్, అక్కడి నుంచి మిస్సైల్, ఇక్కడ చూడండి, ఒక మిస్సైల్ ప్రయోగించగానే అది ఎంత దూరం వెళ్ళైనా కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయి అక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ ఉన్నా పేల్చేయగల సత్తా ఉన్నటువంటి మెరైన్స్ మన దగ్గర ఉన్నాయి. సో సబ్డాల్సిన అవసరం కూడా ఉందంటే ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు ఇండియన్ నేవీ దానికి ధీటుగా వాళ్ళకి ముచ్చమటలు పట్టించే విధంగా వాళ్ళకి 100 రేట్ల ధైర్యంతో ఈ వీడియో విడుదల చేసింది. సో ప్రజెంట్ ఈ వీడియోలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది, అటు భారత ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తోంది? ఎగ్జాక్ట్లీ, గతంలోనే ఆల్రెడీ ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదుల విషయంలో ఎక్కడ కూడా ఆలోచించకుండా వారిపైన అటాక్ చేసేలాగా ఫ్రీగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు నేవీ కూడా అదే విధంగా ఒక స్పష్టమైనటువంటి సంకేతం, ఒక ఛాలెంజ్ విసిరేలాంటి ట్వీట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో త్రిశూల వ్యూహం సంబంధించి నిజంగా గాల్లో, తర్వాత నీటిలో, నీటి కింద అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే పూర్తిగా యుద్ధం అంతా కూడా
సముద్ర జలాల నుంచి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అటాక్ చేయడానికి అనేటువంటిది 3 కనపడేలా, ఒకటి హెలికాప్టర్, ఒకటి యుద్ధ నౌక, ఒకటి సబ్మెరైన్, 3 కనపడుతున్నటువంటి ఫోటోను ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో నిజంగానే ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ హెలికాప్టర్, స్కార్పెంట్, సబ్మెరైన్ ఈ 3 గస్తీ నిర్వహిస్తున్న ఫోటో నావీ విడుదల చేయడంతో నావీ సిద్ధంగా ఉంది అటాక్ చేయడానికి, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్ అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో సో అది సిద్ధంగా ఉన్నాం, ఖాళీ ఆదేశాలు రావడమే తరువాయి అనేటువంటి ఒక మెసేజ్ ఈ రోజు నావీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది పాకిస్తాన్ కి ఒక నిజంగా ఇది చావు దెబ్బ తినేటువంటి సమయం అనుకోవచ్చు. ఇటు సముద్ర జలాల నుంచి, ఇటు భూతల నుంచి మరొక ఆర్మీకి సంబంధించిన దళాలు అలాగే జల్లడబడతా ఉన్నాయి, కాల్పులు చేసినటువంటి టెర్రరిస్టులతో సిద్ధంగా ఉంది భారత్ సంబంధించినటువంటి ఆర్మీ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అనేటువంటి చెప్పే దాంట్లో భాగంగా ఈ స్టేట్మెంట్ ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, అంటే ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే భారత ప్రభుత్వం కూడా అంటే అటువైపు పాకిస్తాన్ ఏమంటుందనంటే మా పైన భారత్ దాడి చేసేంత వరకు కూడా మేము ఎటువంటి చర్యలకు పాల్పడమని అటువైపు పాకిస్తాన్ అంటోంది. భారత్ కూడా అటువైపు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వరకు కూడా ఎటువంటి విధంగా యాక్షన్ ఉండకపోవచ్చు అటువంటి సంకేతాలు ఇస్తుంది అనుకోవాలా, లేదంటే పాకిస్తాన్ ఆల్రెడీ పహల్గా ఉగ్రదాడిలో సూత్రధారిగా, పాత్రధారిగా, కుట్రధారిగా ఉంది కాబట్టి సర్జికల్ స్ట్రైక్ లాంటిదైనా చేయబోతోంది. అసలు భారత్ యొక్క ప్లాన్ ఏంటనేది కూడా కొంత అర్థం కావడం లేదు. అటు త్రివిధ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చెప్తున్నారు, ఎల్ఓసి వెంట కాల్పులని తిప్పికొడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏమనుకోవాలి, ఏ రకంగా ఆలోచించాలి, యుద్ధం తథ్యంగా భావించాలా? చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలోనే మోదీ స్టేట్మెంట్ చేశారు బీహార్ వేదిక నుంచి, కాబట్టి దీంట్లో కూడా నావీ ట్రిడెంట్ ఆఫ్ నావల్ పవర్ అంటూ చెప్పారు. దాంట్లో అబోవ్, బిలో అండ్ అక్రాస్ ద వేవ్స్ అనేటువంటి స్టేట్మెంట్ చాలా క్లియర్ క్లస్టర్ గా ఉంది. దీంట్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి తదుపరి వారికి సంబంధించినటువంటి ఒక అధికారికంగా వారికి సూచన మాత్రమే ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. మోదీ ఇప్పటికే గతంలో అనేక సార్లు అత్యవసర సమావేశం నిర్వహించారు, కీలక భేటీలు నిర్వహించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది భారత్. కాకపోతే డిప్లొమాటిక్ గా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కాస్త ఆ రకంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అది కూడా ఒక రకంగా పాకిస్తాన్ పైన ప్రెజర్ పెంచేటువంటి కార్యక్రమంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ఈసారి చేయబోతున్న అటాక్ బిగ్ అటాక్ ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ గతంలో ఎప్పుడు చేయనటువంటి అటాక్ పాకిస్తాన్ పైన భారత్ చేసే అవకాశం ఉంది. ఈసారి భారత్ చేయబోయేటువంటి అటాక్ తో కోలుకోలేని సిచ్యువేషన్ లో పాటు వెళ్లే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే న్యాయం చేసేటువంటి ట్వీట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ మధు, అటు పాకిస్తాన్ నావీ నిన్న విడుదల చేసినటువంటి వీడియో చూసాం మనం. దాంట్లో సమయం వచ్చింది, మన యొక్క సత్తా చాటాల్సిన సమయం ఆసనమైనట్టుగానే పాకిస్తాన్ ఒక వీడియోని విడుదల చేసింది. అక్కడ నావీ చీఫ్ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ కూడా అదే స్థాయిలో ఒక వీడియో విడుదల చేసింది. కానీ ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి, ఒక రకంగా రోమాలు లిక్క పొడుస్తున్నాయి. ఇక పాకిస్తాన్ విషయం ఆలోచించండి. పాకిస్తాన్ ఎటువంటి సినారీలో ఉంటుందో ఈ వీడియో చూసిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏమై ఉంటుందో, పాకిస్తాన్ ఎటువంటి విధంగా అల్లాడిపోయి ఉంటుందో. సో మన సబ్మెరైన్ సిద్ధంగా ఉన్నాయి, ఐఎన్ఎస్ విక్రాంత్ సిద్ధంగా ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల సంసిద్ధతో నావీ కూడా సిద్ధంగా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో తమకున్నటువంటి అన్ని విషయాలపైన అటు మోదీతో మాట్లాడి తెలుస్తోంది. సో కేవలం మీరు ఆదేశించడమే తర్వాయి ఇక మన సత్తా చాటేటువంటి సమయం ఆసనమైనట్టుగానే త్రివిధ దళాలు చెప్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, నావీ సిద్ధంగా ఉంది, అటువైపు ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇక పక్క ఆదేశాలు రావడమే తరువాయి పాకిస్తాన్ ముక్కలవడం ఖాయంగా కనబడుతోంది. ఎటువైపు నుంచి చూసినా పాకిస్తాన్ అన్ని రకాల నుంచి కొలాప్స్ అయిపోయింది, పాకిస్తాన్ ఒంటరైపోయింది. అటువైపు నుంచి ఇజ్రాయెల్ ముసాద్ మనకు సహకరిస్తోంది, పాకిస్తాన్ పైన నిఘా పెట్టింది. యుఎస్ నుంచి FBI మనకు సహకరిస్తోంది, పాకిస్తాన్ పైన నిఘా పెట్టింది. పాకిస్తాన్ ఏ ఒక్క చిన్న యాక్షన్కి దిగినా కూడా అంతకు 2 క్షణాల ముందే భారత మిసైళ్ళు భారత్ వైపు నుంచి, నావీ భారత్ వైపు నుంచి, ఆర్మీ భారత్ వైపు నుంచి, ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా మిసైల్స్ సిద్ధంగా పెట్టుకుంది. లాంచ్ చేయడం, ట్రిగర్ నొక్కడమే తర్వాయి పాకిస్తాన్ని 3 వైపుల నుంచి ముక్కలుగా చేయడం ఖాయంగా కనబడుతుంది. ఒకసారి ఆ పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో మీకు రైట్ సైడ్ కనబడుతుంది. అది పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో. అక్కడ నావీ ఆఫీసర్ దగ్గర కొంత వాళ్ళకి ధైర్యం నింపడం కోసం అక్కడ నావీ ఆఫీసర్ మాట్లాడమే కాకుండా కొంత సంసిద్ధంగా ఉండాలి, సమయం ఆసనమైందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటువైపు నుంచి ప్రయోగించినటువంటి ఆ వీడియో చూస్తూ ఉంటే ఏదో సర్కస్ ఫిట్స్లా కనబడుతున్నాయి. ఏదో వాళ్ళు కావాలనే
కొంత మేము ఉన్నాము, మేము బతికే ఉన్నాము, మళ్ళీ గుర్తించినట్టుగా చాటి చెప్పుకునే విధంగానే ఉన్నాయి. ఒకసారి భారత్ సంబంధించిన వీడియో చూడండి. తమ స్థైర్యాన్ని, ధైర్యాన్ని హుందాగా చూపించే విధంగా భారత నేవీ విడుదల చేసిన వీడియోస్ అర్థమవుతోంది. అక్కడి సబ్మెరైన్ ఒక్కసారిగా ట్రిగర్ నొక్కి ఒక మిసైల్ ని ప్రయోగిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నేవీకి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానివ్వండి, అక్కడి సబ్మెరైన్స్ కానివ్వండి, చిత్తవడం ఖాయంగా కనబడుతోంది. సో ప్రజెంట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి నేవీ వీడియో చూసిన తర్వాత బహుశా అసలు కనీసం వారిని తట్టుకోగలుగుతామా, కనీసం వారిని ఏ మాత్రమైనా మేము ఎదిరించగలుగుతామా అనేటువంటి భయాందోళనలో పడే అవకాశం కనబడుతుంది. ఒకసారి ఇండియాకు సంబంధించి విడుదల చేసిన ఆ ధ్రువ్ హెలికాప్టర్ వీడియో కానివ్వండి, ఐఎన్ఎస్ కోల్కతా వీడియో కానివ్వండి, మరోవైపుగా మరొక సబ్మెరైన్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. You must be better ready. वक्त आ गया है हमने कैपेबिलिटीज को इफेक्टिवली చూసారు కదా ఈ వీడియో. ఇప్పుడు చెప్పండి గట్టిగా, మేరా భారత్ మహాన్ అని చెప్పి ఈ ప్రతిధ్వని పాకిస్తాన్ వరకు వినిపించాలి. పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తాలి. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఒక్కసారిగా నినాదించి మేరా భారత్ మహాన్ అంటే ఎలా ఉంటుందని అంటే, పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడి ఆర్మీ, అక్కడి ప్రజాప్రతినిధులు కారు కూతలు కూసేటువంటి పిచ్చు కుక్కల చెవుల్లో రక్తాలు కారాలి. మేరా భారత్ మహాన్ అని చెప్పి ఈ వీడియో చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంది చూడండి. మన నేవీ ఎంతటి స్థైర్యం, ధైర్యం కలదనేది ఈ ఒక్క వీడియో చూసి సరిపోదా? ఈ ఒక్క వీడియో చూసి పాకిస్తాన్ అల్లాడిపోవాలి. ఎందుకంటే ఆ సబ్మెరైన్స్ చూడండి, అక్కడ ప్రయోగించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చూడండి. నేను ఎందుకు పదే ఇంతలా మాట్లాడుతున్నాను బహుశా మీకు అనిపించవచ్చు, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నా దేశం గర్వాన్ని నేను చాటి చెప్పే విషయంలో ఎట్టిప్పుడు కూడా వెనక్కిపోను. అవసరమైతే